ఫ్రెండ్స్, రీసెంట్లీగా క్రైస్తవ బోధకుడు ప్రవీణ్ గారు చనిపోవడం మీ అందరికీ తెలిసిందే. అయితే ఆయన మరణంపై ఎన్నో వందల అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన గురించి అయితే రీసెంట్లీగా అయితే ఒక సమాచారం బయటపడింది. ఆయన మరణం చుట్టూ ఒక కీలక వ్యక్తి పేరు అయితే తిరుగుతూ ఉంది. అసలు ఆ కీలక వ్యక్తి ఎవరు, అసలు ఆయనకి ఆ కీలక వ్యక్తికి ఏంటి సంబంధాలు, ఇవన్నీ కూడా వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి మీరు లాస్ట్ దాకా చూడండి. పాస్టర్ ప్రవీణ్ గారికి అసలు ఆ కీలక వ్యక్తికి సంబంధం ఏంటి, అసలు పాస్టర్ ప్రవీణ్ గారు హైదరాబాద్ నుంచి మన రాజమండ్రి దాకా ఇక్కడ ఎందుకు వచ్చాడు, 1 డే బిఫోర్ ఎందుకు వచ్చాడు అనే విషయాలు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అసలు ఏం జరిగిందో మనం ఒకసారి తెలుసుకుందాం. ప్రముఖ క్రైస్తవ సువార్థకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే మార్చి 25, 2025న చాగలలో నిర్వహించనున్న క్రైస్తవ సభకు హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై రాజమండ్రి వెళ్తుండగా దివాన్ చెరువు కొంతమూరు అనే జాతీయ రహదారిపై ఆయన మృతదేహం కనుగొనబడింది. అంటే అక్కడ బైకు అదేవిధంగా ఆయన కూడా పడి ఉన్నారు. అలాగా ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. సమగ్ర దర్యాప్తు జరిపించాలని, అంతేకాకుండా అధికారులను కూడా ఆదేశించారు. అలాగే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఈ ఘటనపై స్పందించి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఫోన్ చేసి సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించి సమగ్ర విచారణ చేపట్టాలని ఆవిడైతే ఆదేశించడం జరిగింది. ఎంబన్రే జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో నరసింహ సార్ ఏమన్నా అయితే దాని మీద సమగ్ర దర్యాప్తు అయితే కొనసాగించడం జరిగింది. ఈ ఎంక్వైరీ కోసం ఒక విభాగాన్ని కూడా పెట్టడం జరిగింది. అయితే కొన్ని ఆధారాలు కూడా పోలీసులు కీలకంగా తీసుకున్నారు, సీసీటీవీ ఫుటేజ్ల యొక్క ఆధారాలు. అయితే క్రైస్తవ సంఘాలు పాస్టర్ ప్రవీణ్ అనుచరులు ఈ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ నిజాలను వెలికితీయాలని డిమాండ్ చేయడం అందరికీ తెలిసిందే. ఈ మధ్య వార్తలు అయితే తెగ వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం పోలీసు ఈ కేసును అనుమానాస్పద మృతిగా అయితే నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక కీలక వ్యక్తి అయితే ప్రవీణ్ మరణం చుట్టూ ఆ పేరు తిరుగుతూ ఉంది. అసలు కీలక వ్యక్తి ఎవరంటే మోహన్ అనే ఒక వ్యక్తి. ఆయన కూడా పాస్టర్. ఈయన కలిపి చిన్న బిజినెస్ ఏదో నడిపించారంట. ఆయన చనిపోయే ముందు లాస్ట్ కాల్ ఈయనతో మాట్లాడాడు. ఈయన్ని కలుద్దామని రాజమండ్రికి హైదరాబాద్ నుంచి 1 డే బిఫోర్ అయితే బయలుదేరాడు. ఈ బయలుదేరిన క్రమంలో ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు మనం చూసాం. అయితే అదేవిధంగా క్రైస్తవ సోదరులు అది రోడ్డు ప్రమాదం కాదు, హత్య అని చెప్పేసి చాలా అనుమానంతో వ్యక్తం చేస్తున్నారు. అది అయితే ఎంక్వైరీ కూడా నడుస్తుంది. అయితే ఇప్పుడు పోలీసులు ఆ మోహన్ అనే వ్యక్తి గురించి అయితే పూర్తి సమాచారం వెలికి తీస్తూ ఉన్నారు. అసలు మోహన్కి అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ గారికి ఏమిటి సంబంధం, వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళ అనుబంధం ఎలా ఉండేది, వీళ్ళిద్దరూ కూడా స్నేహపూర్వకంగా ఉండేవారా, లేదా వీళ్ళు చేసే వ్యాపారం ఏమైనా నష్టాలు ఏమైనా తేడాలను వచ్చినాయా అనే విషయాల గురించి వీరు క్లుప్తంగా ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ ఎంక్వైరీలో ఆ కీలక వ్యక్తి చేసిన ఏమైనా తప్పులైనా కనిపిస్తే కనుక ఆ వ్యక్తిని పట్టుకునే అవకాశం అయితే ఉంది. అయితే హత్య ఎవరు చేయించారు అనేది కూడా తేలిపోతుంది. ఒకవేళ అది హత్య కాదు అని తేలిన తర్వాత అది రోడ్డు ప్రమాదంగా అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద అది రోడ్డు ప్రమాదమా హత్య అని చెప్పేసి అందరి మనసులో కూడా తీవ్రమైన అనుమానం అయితే వ్యక్తమవుతూ ఉంది. అయితే లాస్ట్కి ఏదేమైనా కానీ ప్రభుత్వం దీని మీద సమగ్ర విచారణ అయితే చేస్తా ఉన్నారు. అయితే ఇది తొందరలోనే బయటకు వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీ సమాచారం అంతా కూడా మేము ముందుకు తీసుకొస్తాం. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.